నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలన్నా, అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఉన్నటువంటి నియంత్రణను మట్టు పెట్టాలన్నా అది కేవలం వారికే సాధ్యం. దే ఆర్ ద మాస్టర్స్ ఆఫ్ షాడౌన్. వారే అమెరికా గర్వించదగ్గ, ప్రపంచం భయపడే డెల్టా ఫోర్స్. ఇటీవలే వెనుజులా అధ్యక్షుడు మదూరోను అరెస్టు చేసిన తీరు చూస్తుంటే బెటర్ సేఫ్ దెన్ సారీ అన్న సామెత వీరికి సరిగ్గా సరిపోతుంది. అసలు ఎవరి డెల్టా ఫోర్స్, వారి చరిత్ర ఏంటి, వారు చేపట్టినటువంటి టాప్ ఆపరేషన్స్ ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ఆదేశం ఇచ్చారు. మరుక్షణమే డెల్టా ఫోర్స్ రంగంలోకి దిగింది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదూరోను అత్యంత రహస్యంగా మెరుపు వేగంతో అరెస్టు చేసి ప్రత్యేక హెలికాప్టర్లో అమెరికాకు తరలించారు. ఈ ఆపరేషన్ ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది. ఒక దేశ అధ్యక్షుడిని ఆయన సొంత గడ్డపైనే బంధించడం అంటే మామూలు విషయం కాదు. యాక్షన్ స్పీక్స్ లౌండర్ దెన్ వర్డ్స్ అన్నట్లుగా డెల్టా ఫోర్స్ తన పవర్ ఏంటో మరోసారి నిరూపించింది. ప్రపంచంలో ఎక్కడైనా సరే అన్యాయం జరిగినా, ఉగ్రవాదం పడగ విప్పినా, అమెరికా ప్రయోజనాలకు ముప్పు వాటిల్లినా అక్కడ వాలిపోయే ఒక అదృశ్య శక్తి ఒకటుంది. కంటికి కనిపించరు, కానీ కార్యాన్ని పూర్తి చేయడంలో వీరికి వీరే సాటి. అదే అమెరికా గర్వించదగ్గ డెల్టా ఫోర్స్. వీరి ఆపరేషన్లు ఎలా ఉంటాయంటే సైలెంట్ ఈజ్ ద బెస్ట్ నాయిస్ అన్నట్లుగా శత్రువుకి తెలిసేలోపే పని పూర్తి చేసుకొని మాయమైపోతారు. 2001లో బిన్ లాడెన్ వేట నుంచి 2019లో అబూ బకర్ అల్ బగ్దాదీ అంతం వరకు చరిత్రను మలుపు తిప్పింది ఆ ఆపరేషన్స్. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా రగిలిపోయింది. ఆ దాడుల సూత్రధారి బిన్ లాడెన్ కోసం వేట మొదలుపెట్టింది. డెల్టా ఫోర్స్ రంగంలోకి దిగింది. 2001లో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ బిన్ లాడెన్ కోసం ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో వేట సాగిస్తున్న సమయంలో ఇరాక్ రాజధాని బాగ్దాద్ పైన డెల్టా ఫోర్స్ మెరుపు దాడి చేసింది. కేవలం దాడులు చేయడమే మాత్రమే కాదు, ఇరాన్ చెరలో ఉన్నటువంటి బందీలను ప్రాణాలకు తెగించి విడిపించింది. డెల్టా ఫోర్స్ చేపట్టేటువంటి ఆపరేషన్లు ఎంత రహస్యంగా ఉంటాయంటే అవి జరిగిన చాలా కాలం వరకు ప్రపంచానికి తెలియవు. అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు ఆ ఆపరేషన్ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. చరిత్రలో డెల్టా ఫోర్స్ పేరు చెబితే గుర్తొచ్చే మరో కీలక ఘట్టం పనామా ఆక్రమణ. సమయం చూసి దెబ్బ కుట్టడంలో వీరు సిద్ధహస్తులు. 1990 జనవరి 3న పనామా సైనిక పాలకుడు మాన్యువల్ నోరిగాను డెల్టా ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. ఒక దేశ పాలకుడిని అంతం చేయడం లేదా బంధించడం అంటే సామాన్య విషయం కాదు. కానీ డెల్టా ఫోర్స్ తన పక్కా ప్లానింగ్తో ఆ మిషన్ను సక్సెస్ చేసింది. 1993లో సోమాలియాలో సాయుధ ముఠాలు ఆగడాలు మితిమీరిపోయాయి. అక్కడ విధ్వంసం సృష్టిస్తున్న ముఠా నాయకులను ఏరి పారేయడానికి డెల్టా ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇది అత్యంత ప్రమాదకరమైన క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్. డెల్టా ఫోర్స్ వీరులు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. ఈ పోరాటమే తర్వాతి కాలంలో ప్రసిద్ధి చెందిన బ్లాక్ హ్యాక్ డౌన్ లాంటి సంఘటనలకు పునాది వేసింది. 2019 ప్రపంచాన్ని వణికించిన ఐసిస్ అగ్రనేత అబూ బకర్ అల్ బగ్దాదీ కోసం డెల్టా ఫోర్స్ క్లియర్ కట్ ప్లాన్ వేసింది. సిరియాలోని అతని రహస్య స్థావరాన్ని చుట్టుముట్టారు. డెల్టా ఫోర్స్ కమాండోలు లోపలికి ప్రవేశించగానే తను తప్పించుకోలేని బాగ్దాద్కి అర్థమైపోయింది. డెత్ ఈజ్ ద బెటర్ దెన్ రిఫెక్ట్ అనుకున్నాడో ఏమో గాని డెల్టా ఫోర్స్ చేతికి చిక్కకుండా తనని తాను పేల్చుకున్నారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఉగ్రవాద సామ్రాజ్యానికి రాజు లేకుండా పోయాడు. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా ఉగ్రవాదంపై నేరుగా యుద్ధం ప్రకటించింది. సిరియా నుంచి ఇరాక్ వరకు, ఆఫ్ఘనిస్తాన్ కొండల నుంచి ఆఫ్రికా ఎడారుల వరకు డెల్టా ఫోర్స్ తన ముద్ర వేసింది. ప్రతిరోజు కొత్త సవాల్, ప్రతి మిషన్ ఒక కొత్త పోరాటం. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా విజయం సాధించడమే డెల్టా ఫోర్స్ స్పెషాలిటీ. యుద్ధరంగంలో వారే అజేయులు. అసాధారణమైనటువంటి ఆపరేషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ వారే. అమెరికా గర్వించదగ్గ డెల్టా ఫోర్స్. అయితే నాణ్యానికి రెండో వైపు ఉన్నట్లుగా వీరికి ప్రయాణం కూడా విజయంతోనే సాగలేదు. ఎదురైన పరాజయాల నుంచి వీరు అపారమైనటువంటి అనుభవాన్ని గడించారు. ఒక చేదు జ్ఞాపకం డెల్టా ఫోర్స్ ఏర్పాటు తర్వాత
చేపట్టినటువంటి మొట్టమొదటి భారీ ఆపరేషన్ ఇది. ఇరాన్లోని అమెరికా రాయబార కార్యాలయంలో బందీలను విడిపించేందుకు వెళ్లిన డెల్టా ఫోర్స్కు ప్రకృతి సహకరించలేదు. ఎడారిలో ఇసుక తుఫాన్ కారణంగా హెలికాప్టర్లు కుప్పకూలిపోయాయి. 8 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు అదృష్టం వారి వైపు లేదు. ఈ విపత్కర పరిస్థితి డెల్టా ఫోర్స్కు ఒక గుణపాఠంగా మారింది. ఊహించని ప్రతిఘటన సోమాలియాలో జరిగిన ఈ ఆపరేషన్ గురించి బ్లాక్ హౌక్ డౌన్ సినిమా ద్వారా ప్రపంచానికి తెలిసింది. శత్రువుల అంచనాలు తప్పడం వల్ల డెల్టా ఫోర్స్ సభ్యులు ఇరుక్కుపోయారు. శత్రువుల గుంపు మధ్యలో చిక్కుకున్న నెవర్ బ్యాక్ డౌన్ అనేటువంటి నినాదంతో పోరాటం చేశారు. ఇక్కడ ఎదురైన ఇబ్బందులు వారి వ్యూహ రచనలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు దారితీశాయి. వెనుకడుగు వేయని నైజం, ఎన్ని ఆటంకాలు ఎదురైనా డెల్టా ఫోర్స్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అనేటువంటి సూత్రాన్ని వారు తూచా తప్పకుండా పాటించారు. ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లలో వారు చేపట్టిన వందలాది ఆపరేషన్లు వారి పట్టుదలకు నిదర్శనం. ప్రతి విఫలమైనటువంటి ఆపరేషన్ వారికి మరింత రాటు తేలేలా చేసింది. యుద్ధ తంత్రంలో కేవలం ధైర్యం ఉంటే సరిపోదు, సరైన సమన్వయం కూడా చాలా అవసరం. ఒక చిన్న పొరపాటు చరిత్రను ఎలా మారుస్తుందో చెప్పడానికి 1979 ఇరాన్ సంక్షోభమే ఒక నిలువుటద్దం. కానీ ఆనాడు జరిగిన ఒక చిన్న పొరపాటు 8 మంది ప్రాణాలను బలి తీసుకుంది. 1979 ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అమెరికా దౌత్యవేత్త కార్యాలయం ఒక్కసారిగా అట్టుడికిపోయింది. 53 మంది అమెరికన్ దౌత్యవేత్తలను ఇరాన్ విప్లవకారులు బందీలుగా చేసుకున్నారు. అమెరికా ఆత్మగౌరవం దెబ్బతిన్న వేళ వారిని విడిపించడానికి రంగంలోకి దిగింది అజేయమైనటువంటి డెల్టా ఫోర్స్. ఈ మిషన్ పేరు ఆపరేషన్ ఈగల్ క్లా. అంతా సిద్ధమైంది, కానీ విధి మరొకలా తలచింది. ఆపరేషన్ సమయంలో వైమానిక వ్యవస్థలో నిర్వహించే ఆపరేటర్ల మధ్య సమన్వయం లోపించింది. ఇసుక తుఫాను, సాంకేతిక లోపాలు తోడవడంతో హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మిషన్ అర్ధాంతరంగా రద్దయింది. అమెరికా రక్షణ చరిత్రలో ఇదొక బ్లాక్ మార్క్. ఈ ఓటమిని డెల్టా ఫోర్స్ ఒక గుణపాఠంగా భావించింది. ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్లు చేసేటప్పుడు సాధారణ వైమానిక దళం సరిపోదని, వీరికి తోడుగా ఉండడానికి అత్యంత నైపుణ్యం కలిగిన ప్రత్యేక వింగ్ ఉండాలని నిర్ణయించింది. దీని ఫలితమే 160వ స్పెషల్ ఆపరేషన్ ఏవియేషన్ రెజిమెంట్. అమెరికా ప్రయోజనాల విషయంలో డెల్టా ఫోర్స్ ఏమాత్రం రాజీ పడదు. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ నేలమట్టం చేయడంలో, చూస్తుండగానే అంతం చేయడంలో డెల్టా ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. నింగి, నేల, నీరు, అగ్ని, వాయు ఇలా అన్ని చోట్ల డెల్టా ఫోర్స్ ఆపరేషన్లు చేపడుతూనే ఉంటుంది. వీరమరణం కంటే విజయానికి డెల్టా ఫోర్స్ కమాండోలు ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని బట్టి వారు ఎటువంటి కఠినమైన ఆపరేషన్లు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. డెల్టా ఫోర్స్ కేవలం ఒక సైనిక బృందం మాత్రమే కాదు, అది అమెరికా యొక్క ఒక అదృశ్య ఆయుధం. నింగి, నేల, నీరు ఎక్కడైనా సరే వారు శత్రువును వెంటాడి వేటాడుతూ ఉంటారు. వీరమరణం కంటే విజయానికే వారు ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితులు, సరిహద్దుల్లో శత్రువుల కదలికల నేపథ్యంలో భారత్కు కూడా ఇలాంటి ప్రత్యేక కమాండోల బృందం అవసరమని సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతుంది. మనకు పారా ఎస్ఎఫ్లు, మార్కోస్ ఉన్నప్పటికీ శత్రు దేశాల్లోకి వెళ్లి ఆపరేషన్లు చేసి అక్కడి నేరగాళ్లను పట్టుకొచ్చే డెల్టా ఫోర్స్ తరహా స్వయం ప్రాతిపత్తికల దళం అవసరమనేది విశ్లేషకుల అభిప్రాయం. డెల్టా ఫోర్స్ అంటే కేవలం తుపాకులు పట్టే వ్యక్తులు కాదు, వారు ఒక వ్యవస్థ. అమెరికా పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పే బలమైన సంకేతం. శత్రువు ఎంతటి వారైనా, ఎక్కడ దాక్కున్నా డెల్టా ఫోర్స్ కన్ను పడితే ఇక అంతే సంగతులు. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్లు వారు ఏ ఆపరేషన్ చేపట్టినా అది చరిత్రలో నిలిచిపోతుంది. మన దేశం కూడా ఇటువంటి దళాలతో మరింత శక్తివంతం కావాలని మనము ఆశిద్దాం.